మనం ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి మగ్గపెట్టే పచ్చడి చేసి చూపిస్తాను. దోశలోకి ఒక కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, ఒక 3 స్పూన్లు. ఒకసారి అన్నీ కలిపి మూత పెట్టుకోవాలి. ఈ పచ్చడిని రోట్లైనా వేసుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తి తీసుకొని ఎనిపేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఒక 2-3 డేస్ అయినా నిల్వ ఉంటుంది. దోశలోకి కానీ పులగంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒక పించ్ ఆఫ్ సోలా పొడి అంటే వంట సోడా, ఒక స్పూన్ షుగరు, సాల్ట్ మనకు రుచిని తగినంత, మనం ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పెన్నం వేడైన తర్వాత ఆయిల్ వేసి నెక్స్ట్ పిండి వేసి దోశ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. మనము పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. చాలా బాగుంది, సూపర్.